ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎంతో రుచితో పాటు ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు పెసరపప్పు తాలింపు చేస్తున్నామండి. ఇది ఎన్నో వందల రోగాలు నయం చేస్తుంది కదా. ఇది కంటి చూపు మెరుగుపరుస్తుంది, పెద్దవాళ్ళలో ఎముకలు బలంగా ఉంచుతుంది, షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇది వారానికి ఒకసారైనా తినాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. ఒక పెద్ద కప్పు మునగాకు దూచుకుని బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. 150 గ్రాములు పెసరపప్పు తీసుకోవాలి. ఇది ముందే 2-3 అవర్స్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాములు వెల్లుల్లి, కరివేపాకు, ఆయిల్, ఎండుమిరపకాయలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, సాల్ట్. ఈ తాలింపుకి మసాలా కారం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 లేదా 3 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. అవి చిట్టుపట్టుమనేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి, మంచి అరోమా వస్తుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలు ఎక్కువ తీసుకోవడం మూలంగా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూడా అండి వెల్లుల్లిపాయలు ఎక్కువ తినడం మూలంగా. ఇక్కడ వెల్లుల్లి పూర్తిగా వేగనవసరం లేదండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలు. అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోవాలి. కరివేపాకు చిట్టుపట్టుమనేంత వరకు వేయించుకోవాలండి. ఈ తాలింపు అంతా మనకి వేగడానికి 2 మినిట్స్ టైం పడుతుందండి. 2 మినిట్స్ తర్వాత తాలింపులో మునగాకును వేసుకోవాలండి. మునగాకు లేతగా ఉండాలి, లేతగా ఉంటే త్వరగా మగ్గుతుంది. మనం ఎక్కడ వాటర్ అన్నది యూజ్ చేయట్లేదండి. ఈ మునగాకు మనకి వేగడానికి 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇవన్నీ కలిపి ఒకసారి కలుపుకోవాలి. ఈ మునగాకు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలండి. ఇందులో ఈ మునగాకు పెసరపప్పు అన్ని కలిపి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఈ మునగాకు పెసరపప్పు మగ్గడానికి 10 మినిట్స్ టైం పడుతుందండి. మనం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత అండి రెండు మగ్గాయి. అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే మనకి బాగా మగ్గిపోయిందండి మునగాకు పెసరపప్పు అనేది. అందులోనే 2 టేబుల్ స్పూన్ల మసాలా కారం కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పెసరపప్పు తాలింపు అన్నది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చండి. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో కానీ రోటీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.